బ్రేకింగ్ న్యూస్ మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ పై ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది ఇదే ఇప్పుడు కీలకంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకు జై కొడుతుందా, అభ్యంతరాలు చెప్పబోతుందా? ఇవాల్టి సమావేశంలో తేల్చబోతున్నారు. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ మీటింగ్ చాలా కీలకంగా మారింది. డీలిమిటేషన్ పై బిల్లును అడ్డుకుంటారా, సెలెక్ట్ కమిటీకి పంపేలా డిమాండ్ చేస్తారన్నది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది. ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ను సాకుగా చూపి డీలిమిటేషన్ను స్పీడప్ చేస్తోందని, జనాభా గణన లేకుండానే ప్రక్రియ చేపట్టడాన్ని కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేవలం జనాభా ప్రాతిపదికన కాకుండా ఆర్థికాభివృద్ధి సూచీలను లెక్కలోకి తీసుకోవాలంటున్నారు కూటమి నేతలు. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల వారి సీట్ల శాతాన్ని యథాతథంగా కొనసాగించాలని, రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా బ్యాలెన్స్ చేయాలంటున్నారు. ఇప్పటికే సభ్యులకు విప్ జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మహిళా రిజర్వేషన్లు అలాగే డీలిమిటేషన్ కు సంబంధించి ఇండియా కూటమి ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోతోంది? ప్రతి అంశానికి మద్దతు పలికే అవకాశం ఉందా, లేకపోతే అపోజ్ చేసే అవకాశం ఉందంటారా? ఏంటా డీటెయిల్స్? రైట్ ప్రస్తుతం పార్లమెంటు వేదికగా రేపు ఎల్లుండి 18 అంటే 16, 17, 18 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన నియోజకవర్గాల పెంపుకు సంబంధించి, మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన 2 బిల్లులు కూడా ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానిలో భాగంగానే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ ఎంపీలకు ఈ డీలిమిటేషన్లో భాగంగా నియోజకవర్గాల పెంపు అనేది ఉండబోతుంది. కాబట్టి దాదాపు 850 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రపోజల్ అయితే ఒక ప్రతిపాదనను లోక్సభ ఎంపీలకు ఒక లేఖను రాసింది. దానికి సంబంధించి ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాటు చేసింది. అయితే డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందనేది ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఈ డీలిమిటేషన్, మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు, దీనిపై చర్చించేందుకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన వారి నివాసంలో ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఇండియా కూటమి సమావేశంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు సంబంధించిన కీలక నేతలందరూ కూడా పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు భవిష్యత్ కార్యాచరణ, రేపు ఎల్లుండి బిల్లును ప్రవేశపెడతారు. కాబట్టి ఆ చర్చ సందర్భంగా ఇటువంటి అంశాలను లేవనెత్తాలి, ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఆ కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరుకును పెట్టాలి ఈ అంశాలను లేవనెత్తడం ద్వారా అనే అంశాలపై ఇప్పుడు ప్రధానంగా మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఇండియా కూటమి సమావేశంలో చర్చించనున్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇద్దరు కూడా ఈ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది కూడా చెప్తున్నారు. అంటే భారతదేశ అభివృద్ధికి సహకరించినందుకు తమిళనాడుతో సహా భారతదేశంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేకూర్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అంటే భారతదేశం అభివృద్ధి చెందడంలో దక్షిణాది రాష్ట్రాలు కూడా కీలకంగా వ్యవహరించాయి, అందుకని మాకు ఈ శిక్ష విధిస్తున్నారా, నిప్పుతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటుంది అనేది కూడా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొద్దిసేపటితో ఒక ట్వీట్ చేశారు. రేపు తమిళనాడు వ్యాప్తంగా కూడా నల్ల జెండాలతో నిరసన తెలియజేయాలి. ఇళ్లలో కానీ బహిరంగంగా రోడ్లపై కూడా ప్రతి ఒక్కరు కూడా నల్ల జెండాలు పట్టుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని కూడా పిలుపునిచ్చారు. ఇటు భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ డీలిమిటేషన్ చాలా వరకు అందరూ వ్యతిరేకిస్తున్నారు. మరి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలపై దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ సీఎం కానీ ఇటు తమిళనాడు సీఎం ఇద్దరు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇటు ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం లేఖ రాశారు, ఇటు తమిళనాడు సీఎం కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అయితే దీనికి సంబంధించి అంతర్గతంగా బీజేపీలోనే కొన్ని విభేదాలు ఉన్నాయి, విమర్శలు వినిపిస్తున్నాయి అనేది కూడా కొంత కాంగ్రెస్ వర్గాల నుంచి కూడా, ఇండియా కూటమి వర్గాల నుంచి కూడా సమాచారం అయితే అందుతోంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఈ డీలిమిటేషన్ వల్ల నష్టం అనేది ఎటువంటి నష్టం ఉండదు, వారికి కూడా సీట్ల సంఖ్య పెరుగుతుంది అనేది బీజేపీ నేతలు చెప్తూ ఉన్నారు. అంటే పెరిగినప్పటికీ కూడా స్థానాల వారీగా చూసుకుంటే కనుక అంటే 50% అనేది సమానంగా అన్ని రాష్ట్రాల్లో పెరుగుతుంది. కానీ ఎక్కడైతే స్థానాలు ఎక్కువ ఉన్నాయో వారికి ఎక్కువ లబ్ధి చేకూరుతుంది. దాని ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న స్థానాలు అనేవి ప్రజెంట్ ఉన్న 130 స్థానాలు 195 అయినప్పటికీ కూడా కంపేర్ చేసుకుంటే తమిళనాడు, ఉత్తరప్రదేశ్ కంపేర్ చేస్తే తమిళనాడు 40 స్థానాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి. అంటే రేషియో ప్రకారం 50% రేషియో ప్రకారం చూసుకున్నప్పటికీ కూడా 80 120 అవుతున్నాయి, ఈ 40 60 అవుతున్నాయి. అంటే వేరియేషన్ అనేది 60 స్థానాలు వస్తుంది. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలతో సంబంధం లేకుండా, వారి అవసరం లేకుండానే నెక్స్ట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో నియోజకవర్గాలను ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది, అభివృద్ధికి ఉపయోగపడ్డాము, కానీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ చూస్తున్నారు అనేది తెలంగాణ సీఎం, తమిళనాడు సీఎం ఇద్దరు కూడా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒకవేళ వారి విజ్ఞాపనలు పరిగణనలోకి తీసుకోకుండా ఒక డీలిమిటేషన్ కనుక చట్టాన్ని ఆమోదిస్తే కనుక గతంలో ఏ విధంగా అయితే రైతులకు సంబంధించిన నల్ల చట్టాలు, వ్యతిరేక చట్టాలు ఏ విధంగా అయితే తీసుకుని వచ్చారో, తర్వాత రైతులు రోడ్లపైకి వచ్చి ఏ విధంగా అయితే ఉద్యమం చేశారో, వెంటనే ఉద్యమం చేసిన తర్వాత ఆ రైతు చట్టాలను కూడా వెనక్కి తీసుకుంది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఈ చట్టాన్ని కూడా ఒకవేళ ఆమోదించినప్పటికీ కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో వారికి ఉన్న సంఖ్యాబలం కానీ అధికారంతో ఈ పార్లమెంట్ ఉభయ సభల్లో డీలిమిటేషన్ బిల్లును ఆమోదింప చేసినప్పటికీ కూడా రోడ్లపైకి వచ్చి దేశవ్యాప్తంగా ఉద్యమం అనేది జరగబోతుంది. ఉద్యమం జరిగితే కనుక ఈ రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే ఈ డీలిమిటేషన్ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంతవరకు తీసుకురాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మా విజ్ఞాపనలు పరిగణనలోకి తీసుకుని దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనేది కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇటు తమిళనాడు సీఎం కానీ ఇటు కీలక వ్యక్తులందరూ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి అన్యాయం జరగదు, అందరికీ సమన్యాయం జరుగుతుంది. ఈ డీలిమిటేషన్ పెరగడం ద్వారా మహిళా రిజర్వేషన్ సంబంధించిన వారికి 33% రిజర్వేషన్ కల్పిస్తాము అంటే ఇప్పుడు ఉన్న 543కు మరో 272 స్థానాలు పెరిగితే 816 స్థానాలు అవి పెరుగుతాయి. కాబట్టి దాంట్లో ఇప్పుడు పెరిగిన దాన్ని బట్టి మహిళలు కూడా 272 స్థానాలు అనేవి మహిళల కోటాకు వెళ్తాయి అనేది కూడా చెప్తున్నారు. అంటే కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాదాపు 850 స్థానాలకు పెంచాలని చూస్తుంది. దానిలో భాగంగా రాష్ట్రాల నుంచి 815, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 37 స్థానాలు, మొత్తం కలిపి 850 స్థానాలను ఒక ప్రపోజల్ అయితే పెట్టింది. కానీ అవి ఎంతవరకు పెరుగుతాయి, ఎంత పెరుగుతాయి అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఒక ప్రపోజల్ మాత్రమే, ఒక ప్రతిపాదన ఉంచిన నేపథ్యంలో ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును, మరోవైపు డీలిమిటేషన్ బిల్లును, దీంట్లో నియోజకవర్గాల పెంపు అనేది ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో దీనిపై చర్చ అనేది జరగనుంది. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై మాట్లాడతారు. ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పాటు ఈ అంశంపై ఉభయ సభల్లో కూడా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ముందు మాట్లాడతాయి. ఇటు కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతూ, రాజ్యసభలో సోనియా గాంధీ మాట్లాడతారు. ఇక ఇతర పార్టీలకు సంబంధించిన వారికి సభ్యుల సంఖ్యను బట్టి వారికి టైం కేటాయించి దీనిపై ప్రసంగించే అవకాశం కల్పిస్తారు. కాబట్టి ఆ సందర్భంగా వారి అభిప్రాయాలను, ప్రజల అభిప్రాయాలను, వారి రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను కానీ దీన్ని పెంచడం ద్వారా, నియోజకవర్గాలు పెంచడం ద్వారా ఏర్పడే సమస్యలు వంటి అంశాలన్నింటినీ కూడా లోక్సభ అలాగే రాజ్యసభలో వారికి ఇచ్చిన సమయంలో వారు సమస్యలను లేవనెత్తే అవకాశం కనిపిస్తుంది. దానికన్నా ముందు రేపు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఉమ్మడి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలపై చర్చించేందుకే ఈరోజు ఇండియా కూటమి సమావేశం అనేది మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ఆయన నివాసంలో సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో రేపు ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నాము అనేది డెఫినెట్గా వారంతా చెప్తున్నారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మాత్రం అందరూ ఆమోదం తెలుపుతున్నాం. కానీ ఈ రెండింటిని వేరువేరుగా చూడాలి, ఒకే బిల్లుగా దీన్ని చూడొద్దు. ఈ అంశాలను వేరువేరుగా చూడాలంటూ కూడా నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వేరు, డీలిమిటేషన్ వేరుగా చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి తప్ప డీలిమిటేషన్ చేసిన తర్వాత ఉమెన్ రిజర్వేషన్ వారికి రిజర్వేషన్ కల్పిస్తామనడం సమంజసం కాదు. దీని ద్వారా ఇటు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అనేది కూడా ఇటు తెలంగాణ సీఎం కానీ, తమిళనాడు సీఎం కానీ, ఇటు ఇతర దక్షిణాది రాష్ట్రాల సంబంధించిన కీలక రాజకీయ నేతలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చూడడం మరి ఏం జరగబోతుంది, ఇండియా కూటమి భవిష్యత్ కార్యాచరణ ఏం ప్రకటిస్తుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దీన్ని రేపు పార్లమెంట్లో ఉభయ సభలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు, ఇటు అధికార పార్టీ తీసుకున్న నిర్ణయాలు కానీ, వారు ప్రసంగానికి సంబంధించి కానీ వీరు ఏ విధంగా అడ్డు తగిలి ప్రశ్నలు సంధిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. శివ, ఈ డీలిమిటేషన్ స్పీడప్ ను ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది ఇండి కూటమి? మరోవైపు సెలెక్ట్ కమిటీకి పంపాలని ఏమైనా ప్రతిపాదించే అవకాశం ఉందంటారా? అసలు ప్రధానంగా వారు ఏ డెసిషన్ తీసుకోబోతున్నారు? రైట్, బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని చర్చ సందర్భంగా డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ సందర్భంగా ఇటు అభిప్రాయాలను బట్టి వారు తీసుకున్న నిర్ణయాలు కానీ, ఇటు ప్రతిపక్ష పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాలను కానీ పరిగణనను తీసుకుని ఆమోదిస్తారా, లేదా అంటే వారికి ఉన్న సంఖ్యల వాళ్ళని బట్టి దీన్ని ఆమోదించే అవకాశం ఎక్కువగా ఉంది అనేది కూడా బీజేపీ వర్గాలను చెప్తున్నారు. కానీ సెలెక్ట్ కమిటీకి పంపిస్తారా, ఏం జరగబోతుంది అనేది కూడా రేపు ఎల్లుండి జరగబోయే పార్లమెంట్ సమావేశాలు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ సభలు కూడా సజావుగా సాగనిస్తారా, లేదా వాయిదాల పర్వం గతంలో లాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు ఏ విధంగా అయితే వాయిదాల పర్వం కొనసాగిందో అలాగే ఈ 3 రోజుల పాటు జరిగే సమావేశాలు వాయిదాల పర్వం కొనసాగుతుందా? ఇది సజావుగా బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత చర్చ సందర్భంగా వారికి కేటాయించే ఏదైతే
సమయం ఉంటుందో ఆ సమయంలోగా దీనికి సంబంధించి చర్చ చేపట్టి వారి అభిప్రాయాలను వెల్లడిస్తారు. అసలు ఏం జరగబోతుంది? బిల్లును ప్రవేశపెట్టి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా, లేదా బిల్లును ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత సెలెక్ట్ కమిటీకి పంపిస్తారు? అసలు ఏం జరగబోతుంది అనేది కూడా మనకి రేపు తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.